నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రొద్దుటూరులో ఒక ఇష్యూ జరిగింది అసలు. అంటే మాట్లాడుకోవటానికే చాలా ఇబ్బందిగా, బాధగా అనిపించే ఇష్యూ. కన్న తల్లినే బీటెక్ చదివిన కుర్రోడు అమానుషంగా కూరగాయలు కోసే కత్తితో హతమార్చాడండి. అంటే వినటానికి ఈ వార్త నిజమా కాదా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నాను నేనైతే. ఇది తల్లిని నిజమేనా? చంపేయటం ఏమిటమ్మా? ఇది నిజమేనా? లేకపోతే ఏదన్నా గబుక్కున వేరే వార్తని ఇట్లా ఇట్లా కన్వర్ట్ అయిందా? ఏదో జరిగిందా? ఏదో జరిగిందని. కాస్త లోతులోకి వెళ్తే బీటెక్ చదువుకున్న పిల్లవాడు, వాడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తా ఉన్నాడట. హ్మ్. సినిమాల మీద ఏదో ఇంట్రెస్ట్‌తో తరచూ డబ్బులు అడగటం, వీళ్ళు ఉన్న కొద్దో గొప్పో ఇవ్వటం, తర్వాత ఇవ్వలేకపోవటం. దీంతో ఇంటికొస్తే ఆల్ ఆఫ్ సడెన్ "నువ్వు ఇంటికెందుకొచ్చావు?" అని ప్రశ్నించిన తల్లిని, ఒక్కడే ఒక్క కొడుకంట రమ్మగారు. అబ్బో! తండ్రి ఇంట్లో ఉండగానే అతన్ని ఒక రూమ్‌లో పెట్టి బంధించి, కూరగాయలు కోసే కత్తితో ఆవిడ ఉపాధ్యాయురాలట తల్లి. హ్మ్. ఆవిడకి పంచ ప్రాణాలంట రమ్మగారు కొడుకంటే. ఎవరికి ఉండదమ్మా? ఎవరి పిల్లలంటే వాళ్ళకి అలాగే కదా ఉంటుంది. చూడండి. హ్మ్. హతమార్చటం ఏంటంటే అసలు పరిస్థితి అంటే ఉపాధ్యాయురాయలంటే ఎంత క్రమశిక్షణగా పెంచుంటారు. ఏమో పాపం. ఎంతమంది పిల్లల మనస్తత్వాలు ఆవిడకి తెలిసుంటాయి. ఎంత బాధాకరమైన విషయం కదా రమ్మగారు. మానుషం పోయిందమ్మా మనకి. మనుషుల్లో హ్యుమానిటీ ఎంత సహజమైన లక్షణం కదా! మనుషులకి ఉండాల్సిన సహజ లక్షణం ఏంటి? మానుషమే. అవును. నొప్పి, బాధ ఇవి తెలిసుండాలి. ఆపేక్ష, ఆప్యాయత ఇది మనది, ఇది పరాయిది. వీడు మనలాంటి వాడే. ఇలాంటి భావాలన్నీ మనుషులకు సహజమైన భావాలు. అవి పోతున్నాయి. మనకి సమాజంలో నుంచి అది బయటికెళ్ళిపోయింది జయ. అవునండి. ఇప్పుడు ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మని చంపేసి వాడు పారిపోలా. హ్మ్. అదే ఇంట్లో లోపల కూర్చుని వాడు తలుపేసుకుని కూర్చుని పాటలో పద్యాలు ఉన్నవాడు నార్మల్‌గా ఉన్నాడంటావా అసలు? అదే. ఇప్పుడు ఎవరైనా క్షణికావద్రేకంలోనో, కోపంలోనో చేయి ఏదో చేతిలో ఉన్నది విసిరేసో, కొట్టేసో, పొడి చేసో ఏమిటో చేశాడనుకుందాం. ఒక క్షణం అయ్యాక వాడికి కాన్సిక్వెన్స్ తెలిసిపోతుంది కదా జయ. దీని ఖచ్చితంగా. తర్వాత చంపేశాం. మనకు అమ్మ లేదు ఒకటి. ఇక రాదు. అది అర్థమవుతుంది. హత్య మనం చేసింది. దీనివల్ల రేపేం రాబోతుంది? ప్రజలేమంటారు? పోలీసులేమంటారు? మనకు శిక్ష పడొచ్చు. ఇవన్నీ తెలియనివా? పిల్లవాడు చదువుకున్నవాడు కదా! బీటెక్ పిల్లాడంటే తెలివి తక్కువ పిల్లాడు కాదు. చదువుకున్నాడు. వాడికి కాన్సిక్వెన్స్ గురించి ఆలోచించి పారిపోవటమైనా చేసుండాలి. వాడు అది కూడా చేయకుండా గదిలో కూర్చునంటే వాడి మానసిక పరిస్థితి మీదే రకరకాల డౌట్‌లొచ్చినాయి నాకైతే. అవునండి. మనసు సరిగ్గా లేదేమో! ఆ అబ్బాయి ఏమైనా డిప్రెషన్స్‌లోకి గో త్రూ అవుతున్నాడా? వాడేమైనా మెడికేషన్‌లో ఉన్నాడా? ఆ! ఎలాగో చంపేసాము ఇంకెందుకు పారిపోవటం? ఆ! అలా అనిపిచ్చిందా? అసలు వాడేమనుకున్నాడు? ఈ చంపటాలు జయ ఇదని కాదు. ఇటీవల కాలంలో చూస్తే పింతల్లులు పిల్లల్ని చంపేయటం, బాబాయిలు పిల్లల్ని చంపేయటం, మేనమామ మేనలుగోడల్ని చంపేయటం, చిన్న పిల్లకి చేతులు కాళ్ళు వెనక్కి కట్టి సంపులో పడేశారట. మనుషులా జయ వాళ్ళసలు? అబ్బా! ఎక్కడి ఘోరం. నుంచి పుడుతున్నాయి ఈ గుణాలు? ఏం చూసి, ఏం విని, ఏం ఆలోచించి? కాన్సిక్వెన్సు రేపు నాకేమవుతుంది కాదు. అసలు వీళ్ళని ఈ పని చేయటం ఏమిటి? ఒక గట్టిగా ఒక దెబ్బ కొడితే మొహం కందిపోతే పిల్లలు ఎవరికైనా ఎంత ఉసూరుమనిపించాలి జయ. మన బిడ్డ అయితే ఏమిటి? పరాయి బిడ్డ అయితే ఏమిటి? అవును. చంపేయటం, కట్టేయటం, పడేయటం, ఏమిటో చేసేయటం. అది పసిపిల్లల మీదే చూపిస్తున్నారు చిన్న పిల్లలని లేదు, తండ్రులని లేదు, తల్లిని చంపేసేయటం. ఇప్పుడు తల్లిని చంపటం. వీడేదో ఒక కుర్రాడు కాస్త 24, 23 ఉండుంటాయి వీడికి. అంతే కదా! వాడేం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడో ఏమో. అసలు 15 ఏళ్ళు, 14 ఏళ్ల ఆడపిల్లలు ఎవరినో పిలిచి అమ్మల్ని చంపించేసినవి కూడా చూస్తున్నాం మనం. అవునండి. అవును. అసలు చంపితే ఏమవుతుంది అనేది వీళ్ళకి ఇప్పుడు పిల్లలకి అర్థమవుతోందా? నాకు అదొక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. అవును. ఎప్పుడు కూడా జయ ఇదివరకే టీవీలలో ఏదైనా మరణ వార్త వస్తే 3 రోజుల పాటు టీవీలో ఏ ప్రోగ్రాములు వచ్చేవి కాదు జయ. ఒక్కోసారి 10 రోజులు అదేదో సంగీతం వాయించేవాడు. సంగీతాలు. అక్కడి నుంచి ఏంటి విషాద గీతం. అసలు టీవీలో ఏ ప్రోగ్రాములు ఉండేవి కాదు. అవును. అవును. వారి మరణాన్ని మనం ప్రజలందరూ ఆ మరణ దుఃఖాన్ని ఒక బాధగా అనుభవించేలా అనిపించేది. పరిస్థితి నడిచేది. ఇప్పుడు అట్లా కాదు. మనం సినిమాల్లో చూస్తాం. ఓ కుర్రాడు ఓ ఇంత కత్తేదో పుచ్చుకుంటాడు. వాడు ఎక్కడ పడితే అక్కడ పొడి చేసి చంపేస్తాడు. ఏ సినిమాలో అయినా ఈ చంపేసిన తర్వాత పోలీసులు వచ్చి ఈ పొడి చేసిన వాడిని ఏం చేశారు అనేది మనం ఎక్కడైనా చూస్తున్నామా అసలు? డజన్ల కొద్దీ చంపేస్తారు, వందల కొద్దీ చంపేస్తారు. రకరకాల షేపుల్లో కత్తులు, కటార్లు, ఇంతవి అంతవి రకరకాల సాధనాలు, చిన్న బ్లేడ్తో పేక్కోసేయచ్చని చూపించిన సినిమాలు ఎన్ని సినిమాలు జయ.
ఎక్కడ కట్ చేస్తే చచ్చిపోతారో వందల కొద్ది సినిమాల్లో చూపించారు మనకి. ఎలా తప్పించుకోవాలో కూడా అది చూస్తున్నాం. పొడిచే ఎలా సులువుగా నోట్లో నుంచి తీసి బ్లేడ్, ఆ నోట్లో బ్లేడ్ అంటే వాళ్ళ అమ్మ కడుపు కాలాల్సింది చూస్తే నాకు. అవునండి. నోట్లో బ్లేడ్ పెట్టుకుని తీసి చంపటం ఏమిటమ్మా మీ మీ యావనాలు వీళ్ళ దర్శకత్వ ప్రతిభల్ని ఏం చేయాలో అర్థం కాదు. మీరు ఎవరెవరికి నేర్పిస్తున్నారు ఈ సినిమా వీళ్ళు చూడకూడదు అని ఉందా ఎక్కడైనా? ఇంత బుడ్డాడి దగ్గర నుంచి చూస్తాడు కదా, వాడికి ఒక బ్లేడ్ దొరికితే వాడు ఆ పని చేయడా? నిజంగా అసలు ఆ నోట్లో నుంచి బ్లేడ్ తీసిన సీను అన్ని అట్లానే ఉన్నాయి అన్ని రమ్మగారు. అలాంటివే. అన్ని అట్లానే ఉన్నాయి. అన్నీ ఇవే చూసి మొన్న మనం చూసాం కదా, క్రికెట్ బ్యాట్ కోసం పక్కింటి పిల్లని చంపేలి. చంపేయటం ఏమిటమ్మా మరి విడ్డూరంగా ఇంత పిల్లని. పోని వాడే పెద్ద గడిగట్టిన పెద్దవాడా, మీసమైనా రాని చిన్న పెదవా, పసి పిల్లవాడు, 14-15 ఏళ్ల వయసా అది? వాడికి అన్నం తినడమైనా సరిగ్గా వచ్చా జయ ఆ వయసుకి? హ్మ్. ఇవి ఎలా ఉంటుందంటే మనం ఏది చూసినా మనని ఆ వైపుకి ప్రోవోక్ చేసేది. వీళ్ళ మీద పగ తీర్చుకోవాలంటే వీళ్ళ తాలూకు వాళ్ళని చంపేయాలి. అంతే. ఈ చంపేయటం అంటే ఎంత సులువు, ఎంత సహజం, ఎంత సామాన్యం అయిపోయిందంటే మాటల్లో ఇది చెప్పలేదు. మనుషులు చెయ్యకూడనిది అన్న మాట. నువ్వు 2 గంటలు సినిమా తీసి చిట్ట చివరిలో ఇది చేయకండి అని ఒక డిస్క్లైమర్ రాస్తారా మీరు? ఈ లోపలన్నీ వందల వేల హత్యలు, ఎవడెవడిని ఎక్కడెక్కడ కొట్టేయచ్చు, ఏం చేసేయచ్చు, వాడి జీవితాన్ని ఎలా సర్వనాశనం దుంపనాశనం చేసేయచ్చు, అవే కదమ్మా చూస్తున్నాం మనం. అవునండి. అన్నీ అంతే. ఇవి కూడా, ఈ హత్యలు కూడా పగ తీర్చుకోవటం, పగలు తీర్చేసుకుంటూ ఉంటాం. పిల్లల్ని కూడా ఇప్పుడు నేను ఇదివరకటికి ఇప్పటికీ ఒక డిఫరెన్స్ వచ్చింది జయ. ఇది మనం ఏదో డిస్కషన్ లాగా తీసుకెళ్తున్నాం కానీ మనం ఈ కొన్ని రకాల వెబ్సైట్లు, కొన్ని రకాల పేపర్లలో కూడా మా అమ్మ నాన్న నన్ను సరిగ్గా చూడలేదు, మా అమ్మ నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, మా నాన్న నాకు సమయం ఇవ్వలేదు, మాకు ఎక్కువ అట్మోస్ట్ కేర్ ఇవ్వలేదు, మమ్మల్ని ఈ విషయంలో హర్ట్ చేస్తారు, మమ్మల్ని జడ్జి చేశారు, మమ్మల్ని అది చేశారు, మమ్మల్ని ఇవే చదువుతూ ఉంటాను జయ. దానికి సమాధానాలు రాస్తుంటారు. ఫేస్బుక్లో కూడా చదువుతామా ఆ కింద నుంచి వాళ్ళతో ఉండొద్దు, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోండి, అలాంటి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, అలాంటి వాళ్ళు. ఈ జడ్జిమెంట్లు డజన్ల కొద్దీ. అక్కడ అది ఎవరికో ఒకరికి ట్రిగర్ అవుతుంది కదా రమ్మగారు. 100% ట్రిగర్ అవుతున్నాము. మనం ఈ పంచుకోవటము, చెప్పటం కూడా ఇదివరకట్లాగా మనం ఎవరిని దేనికి క్షమించట్లేదు జయ. ఎంతసేపు అమావాస్య నాడు అట్టేయలేదు, పున్నన్నాడు పప్పేసి పెట్టలేదు, అంతే. ఇదే పెట్టింది ఏం లేదా? మీ అమ్మ నాన్న మిమ్మల్ని సరిగా చూడలేదు, నువ్వు పుట్టినప్పుడు ఇంత పుట్టలేదు, మీసాలతోటి పుట్టలా నువ్వు. ఒక డే బేబీ అంటే వాడికి 1, 2 ఏమీ తెలీదు. పుట్టగానే పిల్లలకి మస్ట్ మోషన్ అలా అవుతూ ఉంటుంది, కకేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, పాలు నోట్లో పెడితే తల్లి చన్ను పట్టుకోవటం కూడా రాదు. గారు రక్తపు మడుగులో నుంచే కదా బయటకు వస్తారా? ఇక వాడికి నేర్పించి 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 4, 5, 6 ఏళ్ళు వచ్చాక వాడికి కొంచెం ఊహ వస్తుంది, ఎన్నో నేర్పుతారు. నీకు 20కి వచ్చాక నీకు సొంత భావావేశాలు బోల్డ్ ఉంటాయి. నీ డే 1 నుంచి నీ 20th ఇయర్ దాకా ఈ నడిపిన క్రమంలో నీ వల్ల వాళ్ళు ఎన్ని చచ్చుంటారు, ఎన్ని రకాల ఇబ్బందులు పడి ఉంటారు, ఎంత మోత అనారోగ్యాలు వస్తే పిల్లలు చంకదిగరు కదా జయ. అవును. కొంచెం జ్వరం వచ్చిందంటే పిల్లాన్ని ఎత్తుకోవాలి, ఎత్తుకునే ఉండాలి. మోస్తూనే వంట చేసుకునేవాళ్ళు, బజార్ వెళ్ళేవాళ్ళు, ఏ పని చేస్తున్నా వీపీదో చంకలోనో బిడ్డల్ని మోసే తల్లుళ్ళు ఉండరు? ఖచ్చితంగా ఎక్కువ మంది ఉంటారు. అందరి పిల్లలు రాత్రిళ్ళు నిద్రపోరు. రాత్రిపూట నిద్రపోని బేబీని ఎత్తుకోవటం ఎంత కష్టం. అవునండి. ఆ మోతంతా ఈ తల్లులు తండ్రి వీళ్ళు ఏం చెప్పకూడదని పుట్టేసింది ఇప్పుడు సమాజంలో. వాళ్ళు మమ్మల్ని జడ్జి చేయకూడదు, వాళ్ళు మమ్మల్ని ఇదేదే చేయకూడదు, నేను ఒప్పుకుంటా, చేయకూడదు. కానీ పరిస్థితి ఒకటి వస్తూ ఉంటుంది, నిన్ను వాళ్ళు మొయ్యాలి, నిన్ను నీ సెటిల్మెంట్ అయ్యేదాకా నిన్ను వాళ్ళు మోస్తూ ఉండాలి ఫైనాన్షియల్గా. నీ తాలూకు ఎమోషనల్ సపోర్ట్ అంతా వాళ్ళు. అలాంటప్పుడు తల్లిదండ్రుల వల్ల కానీ, సోదరుల వల్ల కానీ, సమాజం వల్ల కానీ మీరు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. దీన్ని పబ్లిక్లో షేర్ చేస్తే ప్రతివాడు వాడి అనుభవాల తాలూకు చేదులని మీ మీద పోస్తారు. మీరు ఇది అర్థం చేసుకోవాలి. నేను ఇది తప్పంటల్లా, ఇది చేస్తున్నాం మనం. ప్రతివాడి చేదు నువ్వు మింగాల్సి వస్తే ఇన్ని చేతులు మింగాక నువ్వు మనిషిగా మిగులుతావా? నీ సొంత చేదే నీకు ఎక్కువైపోయింది కదా. నువ్వు ఇతరులలో ఉండేటువంటి అన్ని రకాల
వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఎదుర్కొన్న కష్టం తాలూకు ఎసెన్స్ని కూడా నువ్వు తీసుకుంటే నీకు వచ్చిన ఇబ్బందిని నువ్వు చాలా సింపుల్గా హ్యాండిల్ చేసుకోగలిగే పరిస్థితి ఉంటుంది మామూలుగా. అవును. ఇంతమందివి వింటే ఇన్ని జడ్జిమెంట్లలో నువ్వు దేన్ని పాస్ చేస్తావు, కరెక్ట్. దేన్నని తీసుకుంటావు? వాళ్ళతో నాకు ఇది వీడితో ఇబ్బంది ఉంది, ఫ్రెండ్స్తో షేర్ చేసినా కూడా 5-6గురికి షేర్ చేస్తే 5-6గురికి 5-6 వేరు భావాలు ఉంటాయి. ఏది తీసుకోవాలి? హ్యాండిల్ చేయలేకపోతున్నారమ్మా పిల్లలు. ఇప్పుడు కష్టపడుతున్నారు, హ్యాండిల్ చేయలేకపోతుంది. ఇప్పుడున్న చిన్న సమాజం మనకు ఎట్లా అయిందంటే వీళ్ళకి పేరెంట్స్ పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి, పిల్లలు చూసే సమాజం వేరు, వాళ్ళు తెలుసుకుంటున్నది వేరు, వాళ్ళ స్కూళ్ళు కాలేజీల్లో వాళ్ళు చూసేది వేరు, ఈ ఇన్స్టాలలో కానీ ఈ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు వర్క్ చేసే వర్క్ ప్లేసుల్లో కానీ వాళ్ళు చూస్తున్న సమాజము, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వేరు. ఈ పాతబడిన వెనకబడిన పేరెంట్స్ తాలూకు భావాలు, ఈ పరిగెత్తించేసే ఈ భావాల మధ్యలో యువతరం కొట్టుమిట్టాడిపోతుంది. ఏం చేయాలో తెలియటల్లా వాళ్ళకి, ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. పిల్లలు పాడైపోతున్నారు కదా. వీళ్ళు ఎట్లా రేపటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? పిల్లల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసిన బాధ్యత పేరెంట్సే కదా. ఖచ్చితంగా. ఇప్పుడు అదే చూడు, ఇప్పుడు పిల్లలకి అన్నీ తెలుసు, డాన్సులు చేయడం తెలుసు, అవి చేయడం తెలుసు, రీల్స్ చేయడం తెలుసు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూడడం తెలుసు. ఇది చేసేస్తే ఏమవుతుందో ఎందుకు తెలియదు, ఎందుకు తెలియట్లేదు, తెలుసుకోవట్లేదు. ఎందుకంటే నేను ఈ పొరపాటు చేశాను, దానివల్ల నేను ఇది ఎదుర్కొన్నాను అని చెప్పేది తక్కువ. ఎస్, అవును రమ్ గారు. నేను ఈ మిస్టేక్ చేశాను, దీనివల్ల నేను ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నాను. అవును, చట్టపరంగా కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ నన్ను ఇలా నేను ఇబ్బంది పడ్డా, నేను చాలా బాధపడ్డా అన్న చెప్పే వాళ్ళు వస్తే బాగుంటుంది. అలా అది కాకుండా ఏమైంది, ఎంతసేపు వీళ్ళతో నేను ఎదుర్కొన్నాను, వాళ్ళతో నేను ఎదుర్కొన్నాను, నాకు ఇప్పుడు ఏం చేయాలి, నాకు సొల్యూషన్ కావాలి, ఇవే కనపడతాయి. అవును, అంతే కదా. ప్రేమించాను, ప్రేమించటము, ప్రేమించి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళైనా చంపేయాలి, మనమైనా చచ్చిపోవాలి. అంతేగాని అవతల వాళ్ళకి చాయిస్ లేదా, రెండో వాళ్ళకి చాయిస్ ఇవ్వమ్మా అస్సలు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాలనుంది, ఏదో చేయాలనుంది, సినిమాలో యాక్ట్ చేయాలనుంది, మీ అమ్మా నాన్నలకు ఒక చాయిస్ ఉందా? ఏం ఆశ పెట్టుకుని ఇన్ని ఇంజనీరింగ్ చేయించి ఉంటారు వాళ్ళు, ఎన్ని అప్పులు చేసి ఉంటారు. ఈ పిల్లాడు ఏదో ఉద్యోగం మిడికి నెలకు 10,000 25,000 పంపిస్తే అప్పులు. ఉపాధ్యాయురాలంటే ఆవిడ ఏదో ప్రైవేట్ స్కూల్లో టీచర్ అయ్యి ఉంటుంది, గవర్నమెంట్ టీచర్ అని ఏం రాయడం లేదు పేపర్లో, చూసాం కదా న్యూస్లు కొన్ని. ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలంటే తుమ్మితే ఊడే ముక్కులు కాదా అమ్మా అవి? పిల్లల మీద ఆశ పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగమే అనుకుందాం, అయితే మాత్రం సినిమాల్లోకి వెళ్ళాలంటే దానికి వెనకాల ఎంత ఉండాలి, కెపాసిటీ ఉండాలా, చాలా ఉండాలి కదా రమ్మగారు, చాలా ఉండాలి. పైగా వాటికేమో ఈ సినిమాల్లో చేయొచ్చు, ఎంతమంది చేయట్లేదు, కానీ ప్రతివాడు లక్ ఫ్యాక్టర్ ఉండాలి మరి, బోల్డ్ పరిచయాలు కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి, టైం కావాలి. దాంతోపాటు నీతో పాటు నీ పేరెంట్స్ కూడా ఓపిక ఉండాలి, వాళ్ళు కూడా దానికి వెయిట్ చేయగలిగి ఉండాలి. వాళ్ళకి ఏం ప్రెషర్స్ ఉన్నాయో పాపం. ఇప్పుడు చూడు, పిల్లవాడు జైలుకి వెళ్తాడు, లేదా తల్లి హత్యానేరం మీద ఇదిలో వాడు సమస్యలో ఉంటాడు, ఆ తండ్రి ఒకడే అవుతాడు, వాళ్ళకు ఒకడే పిల్లవాడు. చూడండి ఏమిటా వాళ్ళ జీవితం అమ్మా. ఏదైనా చేసే ముందు, ఏం చేసినప్పుడైనా సరే ఆలోచించండి. యువతరానికి ప్రధానంగా ఇది మనం నేర్పించాలి. ఖచ్చితంగా కాన్సిక్వెన్స్ ఆలోచించకుండా ఏ పనులు చెయ్యొద్దు. ప్రతిదానికి చూడు, ఏదో ప్లాన్ చేస్తామా, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటాయా? అవును, ఏబిసి ఉన్నాయి కదా. ఏదైనా ఒక పెద్ద పని, భయంకరమైంది తొందరపాటు పని చేసేటప్పుడు వాట్ ఈజ్ వాట్ అని ఆలోచించుకోవాలి కదా. ఖచ్చితంగా ఆలోచన చేయాలా. వాడు పారిపోకపోవటం ఏమిటనేదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు పారిపోలేదు? ఇంకోడైతే పారిపోడా? అవును రమ్మగారు కదా. పిల్లలు ఈ వైపుకి ఎందుకు వెళ్ళిపోతున్నారో సమాజం అంతా ఆలోచించాలి జయ. ఖచ్చితంగా దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఏదైనా మాట వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవాలి, పదే ఆ తల్లి కూడా వాడిని ఏం కేకలేసిందో, ఎన్ని మాటలు అని ఉంటుందో, తెక్కపుట్టిపోయి చేశాడేమో ఒళ్ళు తెలియని స్థితిలో. అవునో కాదో మనకేం తెలీదు, అయిపోయింది కదా. ఇప్పుడు వాడు అది ఏం చెప్తాడు? సరే ఏమన్నా తిట్టిన ప్రాణం తీస్తారా? ప్రాణం ఇచ్చిన తల్లినే నువ్వు ప్రాణం తీసి, పైగా పనిమాల ఓ కత్తి తెచ్చి చంపి బయటికి తీసుకొచ్చి మరీ పడేసి తండ్రిని గదిలో పెట్టేసి, వాటి తెలివితేటలు చూడండి.
ఇవి ఎంత మాత్రం ఏమనాలంటే అసలు వినకూడదు మనం. అవును రమ్మగారు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి వార్తలు వినకుండా ఉండాలంటే, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. పిల్లలతో సరిగ్గా మాట్లాడుకోండి పేరెంట్స్. సరైన మాటలు చెప్పుకోండి. వీళ్ళు నేల విడిచి సాము చేసే విధానంలో ఉంటే వాళ్ళని నేల మొదటి మీద నుంచే, దింపండి. మొదటి రోజు మొదటి నుంచే. రోజు నుంచే. వాళ్ళని నేల మీద నుంచోబెట్టండి. నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, ఆహా ఓహో నీలాంటి తెలివిగలవాడివి నువ్వే అంటే ఇదిగో ఇలాగా తయారవుతారు. మన పరిస్థితి ఏంటి, మన సంగతి ఏంటి, మనం ఎంత చేయగలం, ఏది చెయ్యలేము అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయండి. ప్రయత్నం చేయటమే, తప్పకుండా. అంతకంటే ఏం చేయలేమమ్మా మనం. అవును అవును. మన జాగ్రత్తలో మనం ఉండటమే. ఎవరైనా నువ్వు ఎంతసేపు దొంగాడ ముక్కు కొరుకుతావు రాలని, ఒరే వాళ్ళ అమ్మని వాడు చంపిన నువ్వు నన్ను చంపేస్తావు కాబట్టి అలాంటివి అనకండి. పిచ్చి మాటలు అవి కాదు. ఉమ్. నాన్న జాగ్రత్తగా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళం ఉండాలి. మాకు నువ్వు, నీకు మేము, ఇలాంటివేవో 4 మంచి మాటలు చెప్పుకుని భార్యో భర్తో ఎవరో ఒకళ్ళు కేకలేస్తే కేకలేయాల్సిందే. రెండో ఒకళ్ళ వాళ్ళ దగ్గర పిల్లాన్ని తీసుకోవటం. దగ్గరికి తీసి మంచి మాటలు ఆడిచ్చి, ఏ టీచర్లతోటో కజిన్స్ తోటో కొంచెం మంచి సలహాలు చెప్పించి, పిల్లలు ఎలాంటి హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతున్నారో, ఏ రకమైన మానసిక సమస్యల్లోకి లోనవుతున్నారో గమనించుకోండి, జాగ్రత్త పడండి. ఇదంతా అలార్మింగ్ ఏజ్ అయ్యా. అంతే ముందు రమ్మగారు. ముందు మనం ఇంకా చూడు, పిల్లల్ని చంపేసే వాళ్ళు, పిల్లల్ని చంపేసే తల్లులు వాళ్ళని చూస్తున్నాం. తల్లుల్ని చంపేస్తున్న పిల్లలు, అవును. చుట్టుపక్కల పిల్లల్ని చంపేస్తున్న పిశాచపు చుట్టాలు, అంతా అలారమే. అన్ని గంటలు మోగిపోతున్నాయి మనకి చుట్టుపక్కల. అవును. మీరెంత జాగ్రత్తగా ఉంటారు అనే దాని మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఖచ్చితంగా రమ్మగారు. భయమేస్తోంది కదా. చాలా భయం అనిపిస్తుంది. రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.